ప్రెస్ మీట్ అంటే ఏ పార్టీ ఆఫీస్లోనో పబ్లిక్ పాయింట్లోనో పెడతారు. ఇతనేంటండి నీళ్లు నేను స్విమ్మింగ్ పూల్లో పెట్టాడు. ఇంకా నయం, నీళ్లు ఉంటే సచ్చూరుకుండేవాళ్ళం. మొదలు పెట్టండి సార్, తొలిసారి సీఎం అయిన మీరు మొదటి సంతకం దేని మీద పెట్టబోతున్నారు? అమ్మ నాన్నలందరూ బాగున్నారా? టైంకి తింటున్నారా? సార్, రాష్ట్రానికి కొత్తగా ఏ పరిశ్రమలు తీసుకురాబోతున్నారు? పిల్లలందరూ పాలు తాగారా? హ్మ్? అన్నట్టు స్కూల్కి వెళ్తున్నారా? సార్, పేద ప్రజల కోసం మీరు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు? మీరందరూ టిఫిన్లు చేశారా? టీలు తాగారా? సార్, మేము అడుగుతున్నదేంటి, మీరు చెప్పేదేంటి? ఎంతమంది నాయకులు వచ్చినా మీరు అడిగే ప్రశ్నలు ఒకటే, వాళ్ళు చెప్పే సమాధానాలు ఒకటే. మారా మీరు? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా మీకు? ఏ కూల్, ఇప్పుడు నువ్వు మామూలు పితికేసి కదరా, సీఎం పితికేసి. రైట్. ప్రజలకి, పత్రికా విలేకరులకి ఇదే నా విన్నపం. ఈ రోజు నుండి రాష్ట్రంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్బుక్లో పోస్ట్ చేయండి, ట్విట్టర్లో ట్వీట్ చేయండి, వాట్సాప్లో వాయిస్ మెయిల్ చేయండి. ఓకే? ఎనీ డౌట్స్? ప్రజలందరూ మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీరేమో ఫేస్బుక్, వాట్సాప్ అంటూ చీప్గా చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారేంటి సార్? సీఎం గారు, మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. అవేంటో మీకేమైనా తెలుసా? ముఖ్యమైన పనికి మాత్రమే స్పందించేవాడు కాదు ముఖ్యమంత్రి. ప్రతి పనిని ముఖ్యంగా భావించేవాడే అసలైన ముఖ్యమంత్రి. ఓకే? ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు సార్? పార్టీ మీటింగ్. ఈ రోజు నుండి రిజర్వేషన్ అనేది కులాలకు, మతాలకు కాదు, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తించేలా చేయాలనుకుంటున్నాను. మతుండే మాట్లాడుతున్నావా? గాలివాటాన సీఎం అయిన నువ్వు గాలి మాటలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? మా కులపోళ్ళకి అన్యాయం జరిగిందంటే రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది. రేయ్, 20 ఏళ్ల బట్టి మన పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం మా కులపోళ్ల ఓట్లేరా. ఓళ్ళని రెచ్చగొడితే ఎంత స్పీడ్గా సీఎం అయ్యావో అంతే స్పీడ్గా మాజీ సీఎం అవుతావు. జాగ్రత్త. కులాలు మతాలు పేరుతో మనందరం రెచ్చగొట్టే వీడితో ఇంకా మాట్లాడి చార్జ్ పెట్టుకోక. మీకు ఏ కులంలో ఎన్ని ఓట్లున్నాయో తెలుసు, కానీ మీకు ఓట్లేసిన తర్వాత వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారో కనీసం ఒక్కడికైనా తెలుసంట్రా? ఏం సాధించారా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో? మీరు మీ బతుకులు. పిల్ల రాజకీయాలండి. హలో, ఇంకా ఎంతసేపు అని వెయిట్ చేయాలి నీకోసం? సారీ, చెప్పాను కదా అర్జెంట్ మీటింగ్ ఉందని. అనుకోకుండా లేట్ అయిపోయింది. నువ్వు ఫోన్ పెట్టి 2 minutes లో నీ ముందుంటాను. ఓకే? పైన కావాలో చూడండి. సీఎం గారు వచ్చారా? సీఎం గారు వచ్చారు. నడు. రండి సార్, రండి రండి. ఇలా ఎక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి సార్, ఎలా కూర్చోండి. ఓకే, చెప్పండి సార్, ఏం కావాలి? ఏం కావాలన్నా క్షణాల్లో అరేంజ్ చేస్తా. ప్లేట్ ప్రైవసీ కావాలి, దొరుకుతుందా? ప్రైవసీ? ఓకే, ప్రైవసీ. సార్ ప్రైవసీ కావాలి. చూస్తా వేరు. ఏంటే మొహం అలా పెట్టావు? ఏరా, నీకెప్పుడు ఈ పాలిటిక్స్ గోలేనా? పెళ్లి పిల్లలు అనే ఆలోచనే రాదా? ఇప్పుడు మన పెళ్లికి వచ్చిన తొందర ఏముందే? అఫ్ కోర్స్ యు ప్రామిస్ మీ టు మ్యారీ మీ. మన దేశం ఎక్కడికి పోతుంది? ప్రార్థించే దైవం కన్నా, కన్న తల్లి ఒడి కన్నా గొప్పది పవిత్రమైన బడి. కానీ అలాంటి బడిలోనే దారుణం జరిగింది. తెలుగులో మాట్లాడిన పాపానికి 4 ఏళ్ల విద్యార్థి చేత మూత్రం తాగించిన ఈ టెక్నో స్కూల్ టీచర్. వెల్ డన్ మిస్ సరస్వతి, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మన దేశంలో ఉన్న టీచర్స్ అందరూ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఈ తెలుగుకి తెగులు పడుతుంది. ఇంగ్లీష్ మాట్లాడడంలో మన దేశం ఇంగ్లాండ్ ని మించిపోతుంది. హలో సార్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. హార్టీ వెల్కమ్ టు అవర్ ఈ టెక్నో స్కూల్ సార్. ప్లీజ్ బీ సీటెడ్ సార్. కూర్చోనన్నా. ప్లీజ్. మర్యాదలు బానే ఉన్నాయి సార్. మరి మర్డర్ ప్లానింగ్స్ ఏంట్రా? తెలుగులో మాట్లాడితే తాపించడాలు,
హోంవర్క్లు చేయకపోతే వాతలు పెట్టడాలు అదేంటండి అలా కొట్టేశారు? ఆయన ఎవరు అనుకుంటున్నారు? మా ప్రిన్సిపల్ గారు. ఓ తెలుగా? మేడం మేడం ఇక్కడ తెలుగులో మాట్లాడితే తాపిస్తారంట కదా, ఒక్కసారి పోయిరా ప్లీజ్ మేడం. మేడం మేడం ఒక్కసారి పోయిరా ప్లీజ్ మేడం. మీరు ఒక స్టేట్ కి సీఎం అయి ఉండి ఇంత చీప్ గా మాట్లాడతారా? ఓ మళ్ళీ తెలుగా? రే నాన్న, మీ మేడం తెలుగులో మాట్లాడిందిరా, నువ్వు పోస్తావా నన్ను పోయమంటావా? వాట్ ఈస్ దిస్ సీఎం గారు? వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అథారిటీ బట్ నాట్ యువర్ లోకల్ గవర్నమెంట్. వీడిని చంప దెబ్బ కొట్టి వదిలేద్దామా చంపేద్దామా? ఒరే సినిగా నిన్నరా అడిగేది, చెప్పవేందిరా? ఒరే సుబ్బుగా నిన్నరా అడిగేది, మాట్లాడవేంద్రా? ఓమ్మే సుబ్బలక్ష్మి, నువ్వన్నా చెప్పు మే స్వామి. ఈ పొద్దు తెలుగులో మాట్లాడిన పాపానికి తాపిచ్చినారు, రేపు పొద్దునే చంపేస్తారు. వినపల్లా? ఓ అట్నా, సరే అట్నేలే, వినపడింది, సరే. సారీ సార్, ఈ జన్మకి ఈ దేశానికి మీ ఇంగ్లీష్ సేవలు చాలు సార్. వచ్చే జన్మలో ఏ ఇంగ్లాండ్లోనూ అమెరికాలోనూ పుట్టి ఆ దేశానికి మీ ఇంగ్లీష్ సేవలు చేసుకోండి సార్. విష్ యూ హ్యాపీ. సీఎం గారు ప్లీజ్ ఫర్గివ్ మీ సార్. మనం ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడంలో తప్పు లేదు. ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలనుకుంటే అంతకంటే తప్పు మరొకటి లేదు. సారీ సార్, సారీ సార్, నన్ను క్షమించండి సార్, తప్పు అయిపోయింది సార్. నువ్వు చేసింది తప్పు అని తెలిసిన తర్వాత కూడా నిన్ను క్షమిస్తే మా ఆడియన్స్ నన్ను క్షమించరు. అసలు ఎవరుకుంటున్నాడు మన గురించి? నాన్న నుంచి మన పార్టీకి సేవ చేస్తా ఉంటే ఆన్న తీసుకొచ్చి సీఎం పోస్ట్ ఇవ్వడం ఏంటండి? ఇస్తే ఇచ్చారు. వాడిని సీఎం సీట్ లో కూర్చోరే మగడ అంటే మనకు మొగుడే కూర్చున్నాడు ఏంటండి? వాడిని ఏదో ఒకటి చేయాలండి. చేద్దాం, వీలైతే చంపేద్దాం. చేసి చేసి చెదరబట్టిపోయింది ఇక్కడ. మీరు చంపేది లేదు, మేము చూసేది లేదు. అది చంపుతాడో చంపడో తెలియదు కానీ ఈ కొంప భరించి చచ్చిపోతాం. ముందు నీ సంకరించబోయా. ఈ కొంప భరించి కంటే నా కొంప పోయి కోడి అట్టు వాకింగ్ చుట్టం పేగి దిగిపోతాయి. రేయ్, మర్డర్ ప్లానింగ్స్ బాగానే ఉన్నాయి, అయినా మీరు చంపాలనుకుంటే మున్సిపాలిటీ వాడికి ముఖ్యమంత్రికి మధ్య తేడా కూడా చూడరంట్రా. వయసు అయిపోయిన ఎదవులు మీరే ఇంత వైలెంట్ గా ఆలోచిస్తే కుర్రాన్ని కూల్గా ఎలా ఉంటా అనుకున్నారా? నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నీలాంటి వాళ్ళు ఎంతో మంది చూసుకుంటూ అడ్డొచ్చోళ్ళు చంపుకుంటూ ఈ స్థాయికి వచ్చాను రా. ఏటి మావా, నువ్వు కూడా పిచ్చేలాగా పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు. అయినా నీ 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం సాధించావో చెప్పనా? 28 వ్యభిచార గృహాలు, 30 చోట్ల లిక్కర్ ఫ్యాక్టరీలు, మైనింగ్ మాఫియాతో అక్రమ సంబంధాలు, దౌర్జన్యాలు, దొంగతనాలు, దోపిడీలు, కోట్ల కొద్ది కుంభకోణాలు. ఇది మీ ట్రాక్ రికార్డ్. ఇప్పుడు చెప్పండి రా బాబాయ్లో, మిమ్మల్ని మించిన దొంగలు ఉన్నారంటారు ఈ దేశంలో? నా వయసు మీకంటే తక్కువేమో కానీ నా దగ్గర విషయం మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు చెబుతున్నా వినండి. మీ అందరికీ పార్టీతో 10 ఏళ్లుగా పవిత్రమైన బంధం, 20 ఏళ్లుగా విడదీయరాని సంబంధం, కలకాలం గుర్తుండిపోయే ఆత్మీయ బంధం ఉందేమో, అలాగే నాకు ఈ రాజకీయంతో బంధం ఉంది. అదే రంకు సంబంధం. గత కొన్నేళ్లుగా దీనికి సరైన మొగుడు లేక, దీన్ని మోజు తీర్చే రాజు లేక నన్ను పెళ్లి చేసుకుంది మీ అందరికీ మొగుణ్ణి చేసింది. తీరుస్తా దీన్ని మోజుని, మీ అందరి ముచ్చట్లని తీరుస్తా. రే సంపు, మై డియర్ మినిస్టర్స్, నా వాయిస్లో బేస్ లేదు, వయసులో ఊపు లేదు, ఏజ్లో గేజ్ లేదని గెలకాలని చూస్తే మాత్రం ఆటాడిస్తా. అలుపు సొలుపు లేకుండా అందరినీ అల్లాడిస్తా. కాదు కూడదు, చిన్న పిల్లాడు షీల్డ్ కవర్ లో చీఫ్ మినిస్టర్ అయ్యాడని చిన్న చూపు చూస్తే మాత్రం ఒక్కొక్కడికి చిరిగిపోద్ది. జాగ్రత్త, పదరా. మనం చేసే అదొప్పలు ఆ దేవుడికి కూడా తెలియదు. ఈడేవిడేంటి బాబు? ఇప్పుడు కానీ ఈ ఫైల్స్ బయటకు వెళ్తే మన పరువంతా గంగలో కలిసిపోతుంది. మరి ఏం చేద్దాం? మూసుకుందాం. సార్, మీరు సీఎం అయ్యి ఇంతకాలం అయింది, ఒక ప్లానింగ్ లేదు, ఒక పథకం లేదు. అసలు మీరు ఏం చేయబోతున్నారో తెలుసుకోవచ్చా? ఏంటి సార్ మీరు
ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఇవ్వరు, అలా అని సరైన నిర్ణయాలు తీసుకోరు. అందరూ రాజకీయ నాయకుల్లాగానే మీరు కూడా నీతి నిజాయితీ అని ఏవేవో మాట్లాడారు. కానీ పదవి వచ్చిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు నిశ్శబ్దంగా ఉన్నారు. మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజల కోసం మీరు ఏ పథకాలు ప్రవేశపెట్టరా? ఈ రోజు నుంచి రాష్ట్రంలో వైన్ షాపులు రద్దు. మద్యపాన నిషేధమా సార్? వావ్, అద్భుతం! మన ప్రియతమ ముఖ్యమంత్రి పిత్తికేసి గారు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో 100కి డైల్ చేస్తే పోలీసులు 1 గంట లేటుగా వస్తారేమో, కానీ 200కి డైల్ చేస్తే 2 నిమిషాల్లో మీ ఇంటి ముందు మందు బాటిల్ ఉంటుంది. ఇదేం తక్కువ పథకం సార్? ఇది తొక్కలో పథకం కాదమ్మా, టకీలా పథకం. సీఎం పితికేసి సంచలనాత్మక నిర్ణయం. 200కి డైల్ చేయండి, 2 నిమిషాల్లో మీ ఇంటి ముందు మందు ఉంటుంది అంటున్న సీఎం పిత్తికేసి. మన సీఎం పితికేసి మళ్ళంటోళ్ళ కోసం టకీలా పథకం ప్రవేశపెట్టాడు. అదేంట్రా 200కు ఫోన్ కొడితే 2 నిమిషాల్లో మన ఇంటి ముందు మందు ఉంటది. అయితే కలపరా లైను. 200. హలో టకీలా. హలో టకీలా. హలో టకీలా. టకీలా టకీలా టకీలా. హలో టకీలా. మంద అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? టకీలాకి ఫోన్ చేద్దాం. అన్నా నువ్వు కూడా కొంచెం తాగన్నా. సీఎం పితికేసిని దేవుళ్ళ భావిస్తున్న మందు బాబులు గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏరులై పారుతున్న మందు, మరోవైపు బొగ్గమంటున్న మహిళా సంఘాలు. తుత్తర టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ఎవరున్నారో తెలుసా? మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ పిత్తికేసి గారు. నమస్కారం ముఖ్యమంత్రి గారు, వెల్కమ్ టు తుత్తర టీవీ. సార్, మీరు పదవి చేపట్టిన తర్వాత మీరు ప్రవేశపెట్టిన మొట్టమొదటి పథకం టకీలా. ఈ టకీలా అనే పథకం చాలా బాగుందని మందుబాబులు అందరూ అంటున్నారు. పనికి మారిన పథకం అని మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంది అనుకుంటున్నారు? ప్రభుత్వానికి. దీన్ని వ్యతిరేకిస్తున్న వారికి మీ సమాధానం? మరో కొత్త పథకం. కొత్త పథకమా? అదేంటి సార్? పావలాకే కిలో బియ్యమా? ప్రతి ఇంటికి మంచినీటి పథకమా? వృద్ధాప్య పింఛన్లు పెంచుతున్నారా? బస్ ఛార్జీలు తగ్గించేస్తున్నారా? అదేంటో చెప్పండి సార్.